హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ప్రేమతో భక్తితో ఎవరైనా నాకు పత్రమును, పుష్పమును, ఫలమును లేదా జలమును సమర్పిస్తే దానిని నేను స్వీకరిస్తాను అని అంటున్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో మనం చూసినట్లయితే కృష్ణుడు 2 పర్యాయాలు భక్తి అనేటువంటి మాటను వాడడం జరిగింది. మరి భక్తి అంటే ఏమిటి? ఒక పుష్పాన్ని, ఒక పత్రాన్ని, కొద్దిగా నీటిని, ఒక పండుని ఎవరైనా కృష్ణుడికి సమర్పించవచ్చు. కానీ భక్తితో సమర్పించడం అంటే ఏమిటి? దానికి మన వైష్ణవ ఆచార్యులు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. భక్తితో సమర్పించడం అంటే, భక్తి అంటే సేవ అని అర్థం. మనం కృష్ణుడికి అర్పించే వస్తువు వెనక మనం ఎంత సేవని చేశాం అంటే ఆ వస్తువుని, అంటే ఒక పత్రాన్ని కావచ్చు, పుష్పాన్ని కావచ్చు, ఫలాన్ని కావచ్చు, కొద్దిగా నీటిని కావచ్చు, భగవంతునికి సమర్పించడానికి మనం ఎంత కృషి చేశాం అనే దాన్ని బట్టి మనకి ఎంత భక్తి ఉంది అనేది అర్థమవుతుంది. ఉదాహరణకు ఇక్కడ మనం చూడొచ్చు, చక్కగా బంతిపూలు పూయిస్తున్నాం. మరి ఈ విధంగా బంతిపూలు రావాలి అంటే ముందుగా ఒక విత్తనం వేసి అది మొలిచిన తర్వాత దానికి చక్కగా నీరు పోసి దాని చుట్టూ వచ్చే కలుపుని ఎప్పటికప్పుడు తీస్తూ, వేరే ఏ పశువులు ఏవి కూడా దానిని తినేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, దానికి పురుగు కానీ లేదా చీడ కానీ పట్టినప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా నివారిస్తూ, ఎప్పుడైతే చక్కగా పుష్పాలు పూసాయో అప్పుడు ఆ పుష్పాలను తీసుకెళ్ళి మనం భగవంతునికి సమర్పిస్తే అది భక్తి అవుతుంది. బయట బజారు నుండి కూడా మనం పుష్పాలు తెచ్చేవచ్చు, కానీ అనేక రకాల రసాయన పురుగు మందులు, ఎరువులు వాడడం చేత ఆ పుష్పాల యొక్క సహజమైనటువంటి సుగంధం అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఇది కృష్ణుని కోసమే నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో ఈ విత్తనం వేసినప్పటి దగ్గర నుంచి దానికి నీరు పోసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, ప్రతి అడుగడుగున నేను చేసేటువంటి ఈ పనిని కృష్ణుని కోసమే నేను చేస్తున్నాను అనేటువంటి చైతన్యంతో మనం ఈ పుష్పాలను పూజించి ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుడికి సమర్పిస్తామో అది నిజమైనటువంటి భక్తి అవుతుంది. అయితే ఏమీ భగవంతుడికి ఇవ్వని వారికంటే కనీసం బజారు నుండైనా తెచ్చి ఇచ్చేది మెరుగైన పనే. కానీ వాస్తవమైనటువంటి భక్తి అంటే మనం భగవంతుడికి ఏదైతే అర్పిస్తున్నామో దానికోసం మనం ఎంత కృషి చేశాం, ఇది భగవంతుడు చూసేటువంటిది. మరి సంపూర్ణ సమాచారం కోసం భగవద్గీత యథాతథం చదవండి. హరే కృష్ణ.